రాత్రిపూట నౌకలో ప్రయాణించడం అంటేనే గుండెల్లో గుబులు పుట్టుకుంటుంది. మరి ఒక నౌకను రాత్రంతా ఒక దయ్యమే నడుపుతూ మనకు కనిపిస్తే, అవును, మీరు విన్నది నిజమే, ఆ నౌకను దయ్యమే నడుపుతుంది. ఆ నౌక 1920 ప్రాంతంలో తయారు చేశారు. నిత్య జీవితంలో ఇది 1931 నాటికి పూర్తిగా దయ్యం చేత నడపబడింది. స్వతహాగా అలాస్కా సముద్రం మొత్తం చుట్టేయడం మొదలెట్టింది. సుమారుగా 38 సంవత్సరాల పాటు దాని ప్రయాణం కొనసాగింది. అయితే 1960 తర్వాత ఇది ఎక్కడా ఎవరికి అంతు చిక్కకుండా పోయింది. దీనికి చెందిన మిస్టరీ వీడకుండానే దీనిని మర్చిపోవాల్సి వచ్చింది. దయ్యాల నౌకలలో ఇది ఒక మిస్టరీని సృష్టించినది. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశంలో రాత్రివేళ పెద్దగా నవ్వటం, గట్టిగా అరుపులు, కేకలు వినపడటం మరియు వింత శబ్దాలతో పాటు లైటింగ్ ఎక్కువగా అక్కడ ఉంటుందట. ఈ నౌక మిస్టరీ ఇంకా వీడనే లేదు. 2012లో 31 అడుగులు ఉన్న సెంటర్ కన్ఫల్ జూపిటర్ అనే బోట్ తూర్పు లాస్ ఒలాస్ బోల్డివార్లోని పోర్ట్ లాడర్దాల్ బీచ్లో ఒంటరిగా తిరుగుతూ దర్శనమిచ్చింది. ఇందులోని లైట్లు, ఇంజన్లు వంటివి కూడా ఆన్లోనే ఉన్నాయి. అయితే దీంట్లో ఓనర్ ఏ ఇతర మనుషులు కూడా లేరట. అయితే దీనిని ఎవరు నడుపుతున్నారు అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. 1813లో ఈ యంగ్ టీజర్ అనే నౌకను మొహోనిబ్బే అనే ప్రాంతంలో నోవా స్కాటి అనే వ్యక్తి చేత ధ్వంసం చేయబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.